కర్నూలు జిల్లా రిటైర్డ్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లోని మసీదు ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి సయ్యద్ హుసేన్ మాట్లాడుతూ మైనారిటీ ఎంప్లాయీస్ కు అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. మైనారిటీలకు ఉద్యోగాలు రావాల్సిన 4% రిజర్వేషన్లు రావడం లేదన్నారు. మైనారిటీలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, దీనితో పాటు మైనారిటీలను వివక్షకు గురి చేస్తున్నారన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎక్కువగా మైనారిటీ ఓటర్లను ఇతర రాష్ట్రాల్లో తొలగించారని, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా చూస్తామన్నారు. ఎస్ఐఆర్ పై మైనారిటీలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోషన్ అలీ, మెహబూబ్ బాషా, మౌలాలి, నూర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా రిటైర్డ్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శాఖను ఆవిర్భావ దినము. ఈరోజు వచ్చిన మా సహోదరులు అందరితో మాట్లాడి చర్చించి రాబో దినాల్లో మైనారిటీస్ యొక్క బాగోగుల గురించి, మైనారిటీస్ ఎంప్లాయీస్ బాగోగుల గురించి పనిచేయడానికి ఈ సంఘం పనిచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ రోషన్ అలీ గారిని, రిటైర్డ్ తహసీల్దార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ప్రెసిడెంట్గా ఎన్ ఇషాక్ సాబ్, సబ్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ వారిని ఎన్నుకోవడం జరిగింది. మహబూబ్ బాషా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత సయ్యద్ మక్బుల్ హుసేన్, ప్రిన్సిపాల్ రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వీరిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత పి మౌలాలి, ఎంఈఓ రిటైర్డ్, వీరిని వైస్ ప్రెసిడెంట్గా నంబర్ 1. తర్వాత ఎస్ నూర్ అహ్మద్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ 2గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యంగా సమస్యలు మైనారిటీ ఎంప్లాయీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ విభాగాల్లో మొట్టమొదట రిక్రూట్మెంట్లో ఈ 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది సరిగా అమలు కావడం లేదు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేదానికి ఈ సంఘము పనిచేస్తుంది. ఆ తర్వాత మైనారిటీ ఎంప్లాయీస్లో కూడా వివక్షతకు గురవుతున్నారు. చాలా మటుకు మైనారిటీస్కు పని ఒత్తిడి కల్పించి వారిని ఒక ఎక్కువ నాన్ ఫోకల్ పోస్టులలో వేసి వారిని పని ఒత్తిడికి గురి చేసి చివరకు వారికి బలవత్మరణానికి కారణమైన పరిస్థితులు కూడా మీరు ఈ దరిదాపుల్లో చూస్తుంటారు. ఒక విఆర్ఓ చనిపోవడం జరిగింది. ఇదంతా పని ఒత్తిడి వలన, మైనారిటీస్ మీద కేవలము ఎక్కువ పని ఒత్తిడి వలన జరుగుతున్న పరిణామాలు. వీటిని ఛాలెంజ్ చేయడానికి ఈ సంఘం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మా మైనారిటీ కమ్యూనిటీలో జరుగుతున్న వాళ్లకు రావాల్సిన సౌకర్యాల గురించి అయితే ఉంది, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, తర్వాత వారి బాగోగుల పరంగా ఏవైనా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి అన్యాయం జరుగుతున్నా వీటిపైన కూడా ప్రశ్నించేదానికి ఈ సంఘము సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్లో కనీసం అంటే రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను బట్టి చూస్తే వెస్ట్ బెంగాల్, బీహార్, తర్వాత మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి ఎస్ఐఆర్లో ఓట్ల తొలగింపు వలన జరిగిన నష్టం గురించి చూస్తే ఎక్కువ భాగం ముస్లిం ఓటర్స్ను తొలగించడం జరిగింది. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం మా ముందర ఉంది. కాబట్టి ఇటువంటి అవకతవకలు, ఇటువంటి తొలగింపులు ఈ మైనారిటీస్కు ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచే మా ప్రతినిధులు ప్రతి మసీదులో ఒక కమిటీ మెంబర్స్తో కలిసి కూర్చొని
అక్కడ ఎస్ఐఆర్కు సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తారు. వచ్చే వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా రేపు ఒక నెల రోజుల పాటు ఈ సంఘం నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘానికి కొత్తగా ఎన్నికైన సభ్యులకు నేను వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సంఘంకు రాబో దినాల్లో వచ్చే ఏ సమస్య పైన అయినా కానీ కలెక్టర్తో వారికి మాట్లాడేదానికి కానీ, లేదా ఎస్పీ గారితో మాట్లాడేదానికి కానీ, లేదా ఏ జిల్లా అధికారితో కానీ మాట్లాడేదానికి ఈ సంఘం ముందుంటుందని చెప్పేసి నేను